కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఓ విధంగా త్రివిక్రమ్తో సినిమా అనుకున్నా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ హోల్డ్లో పడిందట. అలాగే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా అనుకున్నా అది కూడా ఆగిపోయింది. మరి ఐకాన్ నెక్స్ట్ సినిమా ప్లాన్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి అభిమానులు ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అదే జైలర్ లో చూపించి బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లు రాబట్టాడు నెల్సన్. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వన్స్ జైలర్ సీక్వెల్ రిలీజ్ అయితే మాత్రం ఆ తరువాత అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు నెల్సన్ రెడీ అవుతున్నాడట. జైలర్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించాడు. ఇటీవల స్టోరీ రెడీ చేసుకొచ్చి అల్లు అర్జున్ కు వినిపిస్తే కథ బాగా నచ్చిందట. వన్స్ జైలర్ 2 రిలీజ్ అయితే తనతోనే సినిమా చేస్తానన్నాడట ఐకాన్. చాలా ఏళ్లుగా కోలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. కొన్నేళ్ల క్రితం లింగుస్వామితో మూవీ అనౌన్స్ చేశాడు, కానీ కుదరలేదు. తర్వాత మరో తమిళ దర్శకుడు అట్లీతో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. అట్లీ మల్టీ స్టారర్ స్టోరీ చెప్పడంతో నో చెప్పాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి నెల్సన్ తో ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. మరి ఈసారైనా ఐకాన్ కోలీవుడ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.